డైరెక్టర్ గారు, ఈ డిజార్డర్ ఎన్ని రోజులు నిద్రపోతాడు సినిమాలో హీరో? 6 months. 6 months. నిజంగానే ఉందా అంటే? ఒకసారి 1 week నిద్రపోతాడు, ఇంకొకసారి 6 months నిద్రపోతాడు. ఓకే. అంటే అది రేరెస్ట్ డిసీజా లేకపోతే? ఉంది సార్ అలాంటిది ఒకటి స్లీపింగ్ బ్యూటీ సిండ్రోమ్ అనే కండిషన్ ఒకటి ఉంది. ఓకే. సో లండన్లో ఒక అమ్మాయి బెత్ గుడియర్ అని 6 months నిద్రపోయింది అమ్మాయి కూడా. మీకు అంటే మోషన్ పోస్టర్ వచ్చి కూడా చాలా రోజు 2023లో నేను చూసినట్టు గుర్తు. సినిమా ఇంత లాంగ్ రావడానికి రీజన్ ఏంటి? రీజన్ అంటే ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్. మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి? అంటే ఇట్లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడే ప్రాబ్లం అండి బేసిక్గా. నేను స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్లీ ఇలాంటి సినిమాలు వర్కౌట్ అవుతాయి కూడా. ఐ మీన్ డిఫరెంట్గా ట్రై చేసినప్పుడు మొన్న కాక కానివ్వండి, అలాంటి సినిమాలు కూడా. సో తీసుకున్న ఆ ఛాలెంజ్ ఉంది. బట్ నేనైతే ఎంత ఛాలెంజ్ ఉన్నా సరే, ఇప్పుడు కాదు నెక్స్ట్ అయినా సరే ఇలాంటివే చేస్తాను. ఇది శాంపిల్ మాత్రమే, నెక్స్ట్ ఇంకా డబుల్ డోస్ ఉంటాయి. సో రెగ్యులర్వి చేయడానికి నాకు ఇష్టం లేదు, అండ్ దానికోసం నేను పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదు ఇందులో. కొంచెం డిఫరెంట్గా చేద్దామని నా ఉద్దేశం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హీరో గారు చెప్పండి. మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా ఇప్పుడు దాకా చాలా సినిమాలు యాక్ట్ చేశారు కాబట్టి ఈ కథ డైరెక్టర్ గారు మీకు నరేట్ చేయడం జరిగింది, మీరు యాక్ట్ చేయడం జరిగింది. డైరెక్టర్ గారి గురించి మీ అబ్జర్వేషన్ ఏంటి? మీరు ఇండస్ట్రీలో చాలా ఒక 20-25 years నుంచి ఉన్నారు కాబట్టి డైరెక్టర్ గారి గురించి మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే ఆయన చాలా ఇప్పుడు ఒక 6వ తరగతి పిల్లాడినో లేకపోతే ఒక 10వ తరగతి పిల్లాడినో, ఒక ఇన్నోసెన్స్ ఉన్న ఒక పిల్లాడిని తీసుకొచ్చి మనం ఏదైనా మాట్లాడిపించామనుకోండి, వాడేం ఫిల్టర్ లేకుండా మాట్లాడతాడు. వాడు యూనో వాడి విజన్, వాడి థాట్స్ ఏంటి, అసలు నీకు సినిమా అంటే ఏమి ఇష్టం అంటే వాడు మనసులోంచి మాట్లాడతాడు. సో నాకు తెలిసి మా డైరెక్టర్ గారు అలాంటి ఒక పర్సనాలిటీ, అంటే ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది, ఒక జెన్యూనిటీ ఉంటుంది, ఒక ఫిల్టర్ లేని ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. అంటే ఇది ఇలా చేసేద్దాం, అది అలా చేసేద్దాం, అరిచేతిలో స్వర్గం చూపించే రకం కాదనమాట. సో దీని ఎలా అంటే వెరీ ప్రాక్టికల్. మన పరిధిలో మనం ఎంత బెస్ట్ చేయగలుగుతాం, యాజ్ ఎ టీమ్ ఏం అచీవ్ చేయగలుగుతాం మనం. సో అలాంటి ఒక క్లారిటీ ఉన్న మనిషి. అండ్ డెఫినెట్గా ఆయనకు వచ్చే ఐడియాలు రెగ్యులర్గా అయితే రావు, ఏదో మడతకాజ ఐటెంలే ఉంటాయి దాంట్లో. డెఫినెట్గా 100% అన్నమాట. ఏది నార్మల్గా అయితే రాదు, అది అటు ఇటు గల్లీలు దాటి తిరిగి ఎక్కడికో వస్తుంది అది. సో అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అంటే ఆయనతో కాన్వర్జేషన్స్ కానీ డిస్కషన్స్ కానీ అవి చాలా బ్యూటిఫుల్ అనిపిస్తాయి. ఆయనకు వచ్చే థాట్స్, దాని మీద డిస్కషన్స్. సో ఐ థింక్ వెరీ ఫ్రెష్ థాట్స్, వెరీ ఇన్నోవేటివ్ థాట్స్. అండ్ డెఫినెట్గా ఆయనది స్క్రీన్ ప్లే చాలా పెద్ద బలం ఆయనకి. అండ్ ఐ థింక్ హీస్ డన్ ఎ గ్రేట్ జాబ్ విత్ దట్. అది ఇప్పుడు స్క్రీన్ ప్లే అన్నారు కాబట్టి ఇది స్ట్రైట్ డైరెక్షన్ అంటే స్క్రీన్ ప్లే ఏమన్నా చెప్పా కదండి, భర్తగా ఏది స్ట్రైట్గా ఉంటుంది, అటు కొంచెం వస్తుంటుంది, ఇటు కొంచెం వస్తుంది. అంటే ఈ సినిమాలో 2 లవ్ స్టోరీలు అండి, ఒకటి పొద్దున పూట జరుగుతుంటుంది, ఒకటి రాత్రి పూట జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ 2 లవ్ స్టోరీల మధ్య సంబంధం ఏంటి అనేదే ఆ స్క్రీన్ ప్లేలో ఒక బ్యూటీ. ఆనంద్ గారు 6 months నిద్రపోతే ఏం జరుగుతుంది అని చెప్పేసి చెప్పారు. మోస్ట్లీ ట్రైలర్ చూస్తే కథ ఏంటి అనేది అర్థమైపోతుంది. ఇంకా ఏముంది కొత్తగా చూడాల్సి? అంటే మీకు అర్థమైన కథ సినిమాలో వేరేలాగా అర్థమవుతుందండి. అదే బ్యూటీ, ఈ ట్రైలర్ బ్యూటీ. యాక్చువల్గా కొద్దిగా గొప్ప లైట్గా అలా హింట్లు ఇచ్చుకుంటూనే వచ్చాం మేము. బట్ డెఫినెట్గా మీరు ఏదైతే ఎలా అయితే దీన్ని అంటే డాట్స్ అన్నీ ఇచ్చాం మీకు, మీరు ఒక లైన్ వేస్తారు కదా, బట్ సినిమా చూసాక అది ఖచ్చితంగా ఒక వేరే లైన్ ఉంటుంది అనమాట. మీరు ఊహించని లైన్ ఒకటి ఉంటుంది. సో ఐ థింక్ దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ ట్రైలర్. దట్ టైటిల్ చూస్తే 2 విధాలుగా అర్థమవుతుంది. నిద్రించు జహాపన అంటే నిద్రపోమని చెప్తున్నారా, లేకపోతే నిద్రపోతున్నాడు అని చెప్తున్నారా? నిద్రపోతూ ఉన్నాడు అని చెప్పి, అంటే నిద్రించు జహాపన ఏంటి అంటే ఎక్కువగా నిద్రపోకు నువ్వు అనేదే కాన్సెప్ట్ అనమాట. దాని ఆపోజిట్ లైన్ లో కూడా వచ్చింది, నిద్రపోతే నీ కథ కంచికే అని చెప్పి ఒక బ్యూటిఫుల్ లైన్ ఉంది. సో ఏంటంటే అతిగా నిద్రపోవడం వల్ల ఏంటి కాంప్లికేషన్ అనేది మా సినిమా. ఆల్ ది బెస్ట్. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరంటే తెలియని వాళ్ళు ఉండరు నిజంగానే. రామాయణం కూడా మీరు అంత గుర్తుపెట్టుకుని చెప్పగలిగిన వ్యక్తి మీరు. అలాగే ఫస్ట్ మీరు యాక్టింగ్ స్టార్ట్ చేశారు. అండ్ నిద్రించు జహాపనాకి చేసేటప్పుడు
అంతకుముందు మీరు చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా చేసినప్పుడు కొన్ని క్యారెక్టర్స్ అనేవి గుర్తుండిపోయాయి. నిద్రించు జహాపన చేసేటప్పుడు ఎలాంటి రిఫరెన్స్ కానీ ఏమైనా అంటే చాలా గ్యాప్ వచ్చింది కదా మీరు ఒక 10-20 ఇయర్స్లో చాలా మార్పులు కూడా జరిగాయి. స్క్రీన్ ప్రెజెన్స్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? స్క్రీన్ ప్రెసెన్స్ కోసం యాక్చువల్గా అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదండి. ఎందుకంటే మేము కొంచెం అన్ఆర్థడాక్స్ వేస్లో షూట్ చేసాం ఈ సినిమాని. అండ్ మాకేంటంటే ఫస్ట్ అసలు ఈ సినిమా కంప్లీట్ చేయడము, దీన్ని జనాల ముందరకు తీసుకురావడం అనేది మాకు ఒక హ్యూజ్ టాస్క్. సో దీంట్లో నేను ఎలా కనిపిస్తున్నానో, లేకపోతే నేను అందంగా క్యారవాన్లు ఉన్నాయా, ప్రొడక్షన్ వాళ్ళు జ్యూస్లు ఇస్తున్నారా, ఇవన్నీ కూడా ఏం పట్టించుకోలేదు మేము. సో ఏంటంటే ఈ కథ చెప్పాలి, ఇది జనాలకు తెలియాలి, ఇది బయటికి రావాలని ఒకే సింగిల్ ఎజెండా తోటి చేసిన సినిమా అండి.